వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ మొత్తంలో క్యూ లైన్లలో బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. దాంతో ఆయా జిల్లాల ఘటనలపై సీఈఓ వికాస్ రాజ్ ఆరా తీశారు. వెంటనే ఘర్షణల్ని అదుపు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు సీఈఓ ఆదేశించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న గొడవలపై డీజీపీతో మాట్లాడిన సీఈఓ వికాస్ రాజ్ పోలింగ్ సాయంత్రం వరకు జరగాల్సి ఉన్నందున సమస్యలు లేకుండా చూడాలని కోరారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్, నందినగర్ ప్రాంతంలో ఓ పోలింగ్ బూత్ లో తన భార్యతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పౌరుడిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నానని అన్నారు. దీంతో తన బాధ్యత తాను నెరవేర్చుకున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే వాళ్లకే తాను ఓటు వేసినట్లు కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కోసం పాటుపడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. తెలంగాణలో ఓటు ఉన్నవారు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ఘటనపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్ కుట్ర అని రేవంత్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించబోవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమర్థంగా నీటి పంపకాల విషయాన్ని పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎందుకంటే 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోదు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు సమస్యను అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరు, ఎందుకు, ఏం ఆశించే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్లు అక్కడే ఉంటాయి, నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు కూడా అక్కడే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. బంజారాహిల్స్ లోని నందినగర్ ప్రాంతంలో డిఏవి స్కూల్ పోలింగ్ స్టేషన్ లో కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని, అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించేలా కవిత వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటు వేయాలనే వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. జై తెలంగాణ. నేను ఇప్పుడే ఓటేసి వచ్చాను. మీ అందరూ కూడా దయచేసి ఇళ్లలోంచి బయటికి వచ్చి పెద్ద ఎత్తున మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మా యువ మిత్రులు, పట్టణాల్లో ఉండేటటువంటి మిత్రులు అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయండి. పట్టణాల్లో ఉన్న వాళ్ళం చాలా తక్కువ ఓటు వేస్తున్నాం అనేటటువంటి చెడ్డ పేరు మనకుంది. తప్పకుండా వచ్చి పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూశారు. అభివృద్ధిని చూడండి, కారు గుర్తు కోటేయండి, సీఎం గా కేసీఆర్ గారిని మరొకసారి బలపరచండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ని, ఒక ఏబుల్ లీడర్షిప్ ని సపోర్ట్ చేసేటట్టుగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. గ్రౌండ్ లో మేము 30 days నుంచి ఉన్నాం కాబట్టి ఈ 30 days లో కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమను అనేకమైనటువంటి మాటలతో ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా చాలా నమ్మకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా వారందరూ చూపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందనేటటువంటి విశ్వాసం మాకున్నది. నిజామాబాద్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు, అక్కడే ఉన్నారు, ఎక్కువ ప్రచారం అక్కడే చేసినట్టున్నారు. ఎట్లా ఉంది నిజామాబాద్? నిజామాబాద్, జగిత్యాల్, మొత్తం కోల్ బెల్ట్ అంతా కూడా చాలా బాగుందండి. వీఆర్ ఫోకసింగ్ దే 30 days అక్కడ ఉన్నాము. అందుకే చెప్తా ఉన్నాను చాలా కాన్ఫిడెంట్ గా. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం, ఎన్నికల ర్యాలీలన్నీ కూడా ఒక జైత్రయాత్ర లాగా ప్రజలు చేయడం, ఆడుతూ పాడుతూ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ప్రతి ఊర్లో కూడా పెద్ద ఎత్తున మీరు చూశారు. ఒక ఉత్సాహం ఉంది, ప్రజలకు ఓటు వచ్చింది. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని బలపరచాలనేటటువంటి ఉత్సాహం ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక లీడర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం, ఒక మంచి రికార్డు మనం తెలంగాణ నుంచి చేయగలుగుతామనే ఉత్సాహం కూడా చాలా మంది యువ మిత్రుల్లో కూడా ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నటులు చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూ లైన్లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలినితో కలిసి ఎన్టీఆర్ వచ్చారు. అల్లు అర్జున్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో సుమంత్ ఓటు వేశారు. మరోవైపు మాదాపూర్లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్ లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఓటు వేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నగర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రొనాల్డ్ రోస్ కోరారు. మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, దగ్గుపాటి రాణా, సురేష్ బాబు, చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్, నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, హైస్కూల్ ప్రభాస్, అనుష్క, వెంకటేష్, బ్రహ్మానందం, రాజమౌళి, రమా రాజమౌళి, అల్లరి నరేష్, తనికెళ్ల భరణి పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మామూలుగా అందరూ కంప్లైంట్లు ఇస్తుంటారు, రోడ్లు బాగాలేవు, స్కూల్స్ బాగాలేవు, నీళ్ళు సరిగా రావట్లేదు అని కంప్లైంట్లు ఇచ్చే వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఓటేయాలి. వెళ్తే వాళ్ళకి హక్కు లేదు, అసలు కంప్లైంట్ ఇచ్చే హక్కు లేదు. నాకు తెలిసి ఓట్లు లేని వాళ్ళందరూ దేశద్రోహులు. ఆరోగ్యం బాగున్నప్పుడు బయటకు వచ్చి ఓట్లేయాలి. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు వీల్ చైర్లో కూడా చేస్తున్నారు, లేరు. జూబ్లీహిల్స్లో కొంచెం తక్కువ ఉంటుంది ఓటింగ్, అంటే ఎక్కువ దేశద్రోహులు ఉన్నట్టు అర్థం. ఎవరైతే ఇంట్లో కూర్చొని టీవీలు చేస్తున్నారో బయటకు వచ్చి ఓట్లు వేయట్లేదు వాళ్ళందరూ దేశద్రోహులని. కాస్త ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటుంది. సో యూత్కి ఏం చెప్తారు, వచ్చి ఓటేయండి అని చెప్పేసి చాలా తక్కువ ఉంది ఆఫ్టర్నూన్కి. వేయాలి మనం. ఇప్పుడు మనం ఎందుకు వేస్తాం ఓటు? నేనైనా ఎందుకు వచ్చి ఓటేస్తున్నా అంటే మనం గత 10 yearsలో తెలంగాణ, హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో, కొత్త సిటీ ఎట్లా డెవలప్ అయిందో, లేని నీళ్ళు వచ్చినాయి, లేని ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎందుకు? ఇవన్నీ లీడర్స్ వల్లనే అవుతాయి, పొలిటీషియన్స్ వల్లనే అవుతాయి. మనం ఒకప్పుడు ఓటు వేసినాం, లీడర్స్ని ఎలెక్ట్ చేసినాం కాబట్టే ఇంత మన లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాట్ ఎవర్ మీ చాయిస్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఉందో 100% రావాలి, బికాజ్ మన లైఫ్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ డెవలప్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ లివింగ్ నైస్లీ, మన జాబ్స్ మంచిగా జరగాలి, మన రోడ్లు మంచిగా ఉండాలి, నీళ్ళు, కరెంట్ ఇవన్నీ బాగుండాలంటే మనం 100% బయటకు వచ్చి ఓట్ చేయాలి. ఈరోజు హాలిడే ఇచ్చింది అందుకు ఇంట్లో కూర్చోడానికి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్. నేను మా ఫ్యామిలీతో ఓట్ చేశాను. అండ్ ఇట్ వుడ్ బి అమేజింగ్ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ vote for the future of the state and of the city. సో అయితే యూత్ ఎక్కువ రాలేదు, మీరు యంగ్స్టర్, ముఖ్యంగా యూత్ బయటికి రావట్లేదు. అసలు ఈసారి ఎలక్షన్స్ లో కూడా సేమ్ రిపీట్ అయింది. యూత్ కి ఏం చెప్తారు? వచ్చేయండి, అసలు ఏం చేస్తారు, చేయాలి, మనం ఓట్ చేయాలి, వచ్చేయండి. ఓటేస్తామని అని ఇంట్లో కూర్చుంటారు చూడండి, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, డోంట్ క్రిప్. ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు, వీళ్ళు అలాగే మీకు మాట్లాడే హక్కు ఉండదు, మీ మనసులో కూడా ఉంచుకోకూడదు. అలాంటిది ఏదైనా ఉన్నదంటే మీరు లెగిసి వచ్చి ఓటేయండి. ఇవాళ హాలిడేలే అని వీరుదాగి పడుకునే వాళ్ళు అందులో చాలా మంది ఉన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటి విడుదలకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా ప్రాజెక్టులోనికి చొరబడి డ్యాంకు ముళ్ల కంచె పెట్టారు. సాగర్ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగం అంటే 13వ గేట్ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 500 మంది దాకా పోలీస్ సిబ్బందితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని డ్యాంకు కాపలాగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిపై దాడి చేసి వారి మొబైల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. 13వ గేటు వద్దకు చేరుకుని ముళ్ల కంచె పెట్టి డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పల్నాడు జిల్లాలో భారీగా మోహరించి రాత్రి సమయంలో సాగర్ కు వెళ్లారు. సాగర్ వద్ద మీడియాపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి జులుం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ఏపీ పోలీసులు లాక్కున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రాబోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత
రాష్ట్ర ప్రజలు చైతన్యం వచ్చిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించారని కుట్ర పన్నుతున్నాయని అన్నారు. అందులో భాగమే నాగార్జున సాగర్ వివాదం అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి తన సతీమణి కూతురుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన ఇంట్లో గోపూజ చేశారు. పోలింగ్ నేపథ్యంలో సూర్యాపేట, జమ్మిగడ్డలో కొందరు ఓటర్లు ఆందోళనకు దిగారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, డబ్బులు ఇవ్వడం లేదని నిరసనకు దిగారు. పక్క వీధుల్లో ఓటర్ల కోసం డబ్బులు ఇస్తుంటే తమ వీధిలో పార్టీల నాయకులు మనీ పంచడం లేదని వాపోయారు. మా ఓట్లు పార్టీలకు అవసరం లేదా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మాకు పైసలు లేకుండా వాళ్ళు కుమ్మక్కాయి పైసలు లేకుండా వచ్చిన పైసలు వెనక మలుపుకొని పోయి మా చేతులకు గుంజుకొని పోయారు. మంత్రి గారు మేము ఏమంది గెలిచిందా? ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిందా? మీరైనా ఆలోచించండి. ఆలోచించి వీళ్ళందరికీ పేదలకు న్యాయం చేయండి. చెరువు కట్ట 16, చెరువు కట్టమంటే జమ్మిగడ్డ 20వ వార్డు 1వ వీధి ఇక్కడ ఉన్నా కూడా మా కొత్తగూడెం బజార్ పడదట, గండూరు దాంట్లో పడదట. మరి అక్కడ ఇస్తారు పోండి అని అంటారు. మరి అక్కడ పోతే మేము అక్కడ పోయినా కూడా మీ వాటిలో ఇస్తారు. అమ్మ మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తారని మమ్మల్ని అంటారు. మరి ఏం సార్ మేము మరి ఓట్లు మేము గెలిపేలేదా? మరి 300 మందితో అవసరం లేదా? అవసరం లేదా? అంబర్పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిరాశ నిస్పృహలతో అభద్రతా భావంతో ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పూర్తిగా అభద్రతా భావంతో తప్పుడు ప్రచారానికి ఏదో రకంగా అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ తమ కాళ్ళ కింద భూమి కదులుతున్నారు. మరి ఏదో రకంగా కేసీఆర్ గారు కలలు కన్నారు. తన కళ్ళ ముందే తన కొడుకు ముఖ్యమంత్రిగా కూర్చుంటే చూడాలని పుత్ర వాత్సల్యంతో తాతాలాడిపోయాడు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. కాబట్టి నిరాశ నిస్పృహలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అనేక ప్రాంతాలలో మా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేసి భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకు వంత పాడుతూ ఉన్నారు. పోలీసుల కళ్ళ ముందే, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కళ్ళ ముందే ఈరోజు బీజేపీ నాయకుల మీద దాడులు జరుగుతుంటే చేతులు కట్టుకొని మరి పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు నమస్కారాలు పెడుతున్నారు తప్ప ఆ యొక్క దాడులను అరికట్టే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది విచారకరం. ఖచ్చితంగా పోలీసులు బాధ్యతతో ఉండాలి. ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్లో 50 రథాలతో ప్రచారం నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్వాగతం పలికారు. అనంతరం వికసిత్ భారత్ క్యాలెండర్ను పురంధేశ్వరి ఆవిష్కరించారు. 5 లక్షల క్యాలెండర్లను ఈ సందర్భంగా ప్రజలకు వితరణ చేయనున్నారు. వికసిత్ భారత్ ఛాయాచిత్రాల ఎగ్జిబిషన్ పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తున్నాం. కేంద్రం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తాం. కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దారుణమన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్టిక్కర్లు వేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు రథం గ్రామాలకు వచ్చినప్పుడు వెళ్లి కేంద్ర పథకాల వివరాలను తెలుసుకోవాలన్నారు. Has begun the Viksit Bharat Sankalp Yatra program, and under this program about 50 LED vans have come to the state of Andhra Pradesh and they are touring in 18 districts. And the reason for this Sankalp Yatra is to tell the people what the central government has been doing for the poor and also for the state of Andhra Pradesh, the poor across the country and more particularly for the state of Andhra Pradesh. And the vans have been going around and there has been very good response. People are understanding the reason why
the van has come and what the central government has been doing for them. So this is a kind of an awareness program that we are doing. And at the same time, I would also like to tell the people through you that this is a through and through Bharatiya Janata Party program where we are telling the people what we have done for them. So our leaders are also involved in this, and this has been going very successfully around, and people are slowly becoming aware. Not only improving the awareness in the people, but we are also adding beneficiaries to the various programs. For example, Ujjwala, where free gas connections are given. Swanidhi, where 10,000 rupees are given to pushcart vendors. And similarly, Pradhan Mantri Awas Yojana, whoever are the beneficiaries who are left out. And again, Pradhan Mantri Kisan Samman Yojana. There are about 16, 17 programs that have been listed there, where our Karyakartas are identifying beneficiaries, bringing them to the van and enrolling them. In one sense, it means that Bharatiya Janata Party Karyakartas are actually involved in service in ensuring that people who have been deprived of welfare are actually getting the welfare. ఉభయ గోదావరి జిల్లాలో జనప్రభంజనం చూస్తుంటే వైకాపా ఫ్యాన్ మాడిపోవడం ఖాయమనిపిస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 212వ రోజు యువగళం పాదయాత్ర బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. తప్పుడు కేసులతో చంద్రబాబును నిర్బంధించి జగన్ తప్పు చేశారని అన్నారు. 3 నెలల్లో తెదేపా జనసేన ప్రభుత్వం వస్తుందని, జగన్ ఆత్మలతో మాట్లాడతారని, అందులో ఓ ఆత్మ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని చెప్పిందన్నారు. దాన్ని తిప్పికొడుతూ పవన్ అన్న పొత్తు ప్రకటించారని, జగన్ పనైపోయిందని గ్రహించే అధికారులు డిప్యుటేషన్ పై వెళ్లిపోవాలని చూస్తున్నారన్నారు. ప్రకృతి సంపదను వైకాపా నేతలు దొంగల్లా దోచుకుంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాయపాలెం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వార్జ్ మైనింగ్ ను జనసేన నేతలతో కలిసి సోమిరెడ్డి పరిశీలించారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ రావడంతో మంత్రి కాకాణి కన్ను క్వార్జ్ పై పడిందని సోమిరెడ్డి విమర్శించారు. మంత్రి అండదండలతో రుస్తం మైనింగ్ కు క్వారీలో అనధికార తవ్వకాలు చేస్తున్నారని చెప్పారు. రుస్తం క్వారీలో లీజీ గడువు ముగియడంతో వారు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుని ఉండగా దౌర్జన్యంగా తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. లీజుదారులు ఫిర్యాదు చేస్తే ప్రొక్లైనర్ ను సీజ్ చేసిన పోలీసులు దానిని వెంటనే వదిలేశారని, ఇప్పుడు ఏకంగా 4 ప్రొక్లైనర్లతో క్వార్జ్ తరలిస్తున్నారని అన్నారు. అనుమతులు లేకుండా క్వార్జ్ తరలిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు దేశంలో దొంగలు పడ్డారు. జగనన్న రాజ్యంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ గూండాలు, పట్టపొగులు, బందిపోటు దొంగల్లాగా బరి తెగించేసి ఉన్నారు. ఈ జిల్లాలో క్వార్జ్కి రేట్ వచ్చింది, ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది. ఏదో ఇటువంటి మైకా మిక్స్డ్ క్వార్జ్ టన్ను 60,000, 70,000కి పోతుంది, 25,000 నుంచి. ఇవి లీజ్ ఇక్కడ 32 ఎకరాలు, 7 ఎకరాలు పట్టా లీజ్ ఎక్స్పైర్ అయింది. రెన్యువల్కి పెట్టుకున్నారు. చట్ట ప్రకారం ఇన్ టైంలో రెన్యువల్ పెట్టుకుంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే నోటీస్ ఇవ్వాలి. ఆ విద్యా కిరణ్ గారు మొరపెట్టుకున్నారు, అయ్యా నాది ఇది నష్టాలు భరించా, ఇప్పుడు రేట్ వచ్చింది, రెన్యువల్ చేయమంటే ఆలస్యం చేస్తుంది. ఈ లోపల మిషన్ వచ్చేసిందని పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఆ మిషన్ తీసుకుని స్టేషన్లో పెడితే మంత్రి గారు వదిలిచ్చేసారు. ఆ మిషన్ వచ్చింది, నువ్వు ఒక మిషన్ ఆపుతావా, ఇంకో 4 మిషన్లు వచ్చేసినాయి, మొత్తం కొట్టేస్తున్నారు. ఈ 33 ఎకరాల్లో 100 కోట్ల ఈ క్వార్జ్ మెటీరియల్ ఉంది. ఇది ఎవడబ్బా సొత్తు? ఇక్కడ 70 ఏళ్ల మైనింగ్ లీజ్, ఇది 70 ఏళ్ల మైన్. ఇది అసలు నష్టపడిన వాళ్ళకి లీజ్ రెన్యువల్ చేయరు. ఏ లీజ్ లేకుండా మంత్రి పక్కనే మంత్రి ఊరు, మంత్రి మండలం బరి తెగించి చేస్తుంటే మైనింగ్ వాళ్ళు, పోలీసు, రెవెన్యూ, కలెక్టర్, డీడీ మైనింగ్, డిఎంజీ, ఇక్కడుండే పోలీసులు ఏ జీతాలు, ప్రజల డబ్బులు తీసుకొని, ప్రజల సొత్తు ఇది, వాడు ట్యాక్స్ కట్టబడలే, వాళ్ళకి మైనింగ్ లీజు పడలే, దోచుకునే దానికి పట్టపొగలు సిగ్గుండబడలే. ఎవడప్ప సొత్తు ఇది? ఎవరి పొలం ఇది? మీ పొలమా? మీ లీజు ఉందా? ఇక్కడ ఉండే 4 మిషన్లు ఉన్నాయి. ఎవడాడు అన్నారు, ఎక్కడున్నాడు అడిగితే మా తెలియదు సార్. ఆ డ్రైవర్లని అడిగితే ఆపరేటర్ని మా తెలియదు సార్. అసలు ఎవరే అంటే మా తెలియదు సార్.
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈ 2-3 నెలలు వాళ్లు తప్పించుకోవచ్చేమో గాని తర్వాత శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై పార్టీల విజ్ఞప్తులను కలెక్టర్లు పట్టించుకోని తీరుపై ఆధారాలతో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, అశోక్ బాబు, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, పులివర్తి నాని తదితరులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో జగన్ ఓడిపోతున్నారని తెలిసి తెదేపా వాళ్ల ఓట్ల కోసం లేని ఓట్లు చేర్పించి గెలవాలని ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగే దొంగ దొంగ అనే సందాగా వైఎస్ఆర్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ ఓటర్ లిస్టులు తర్జుమా చేయడంలోనూ తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా తీసేయడంలోనూ మేము కేంద్ర ఎన్నికల కమిషనర్ గారి కలుస్తామని చెప్తే మాకంటే ముందే వెళ్ళి వైసీపీ టీం కలిసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కలుస్తామని చెప్పి 4 రోజుల ముందు మేము అడిగి టైం తీసుకున్న తర్వాత మాకంటే ముందొచ్చి కలవడం జరిగింది. అంటే దొంగే దొంగ అన్న సందాగా మొత్తం ఈ రాష్ట్రంలో వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిపి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ గారికి కలుస్తున్నారంటే ఇది ఒకసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సిగ్గుండాలి కదా. మొత్తం వ్యవస్థ అంతా మీ చేతుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నాడు అని ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత మ్యానిపులేట్ చేసి అధికార దుర్వినియోగం చేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా తొలగించి లేనటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఎలక్షన్లలో గెలవాలని చెప్పి ఒక తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. విశాఖ నగర పరిధిలో గంజాయి వ్యాపారం చేసేది వివిధ రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయిలేనని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ పేర్కొన్నారు. రవాణాకి సిద్ధంగా ఉంచిన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేసినట్లు తెలియజేశారు. నగరంలో పలువురు కొరియర్ బాయ్ల ద్వారా గంజాయి మెటీరియల్ రవాణా జరుగుతుందన్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టామని చెప్పిన సిపి ప్రస్తుతం రవాణాకి పాల్పడుతున్న వారు పరారీలో ఉన్నారని వివరించారు. నగరంలోని ఏ కొరియర్ కంపెనీ అయినా నిబంధనలు అతిక్రమించి ఇలాంటి చట్ట వ్యతిరేక నిషేధిత గంజాయిని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిందండి, మాకు ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు కదా, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా బయట చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ముఖ్యంగా ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఇది ఇట్లా మాకు ఇంకా ఇతర ప్లేసెస్లో కూడా విదిన్ ద సిటీ సమాచారం ఉంది. సో దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ కానీ దీనికి సంబంధించిన పార్సల్ సర్వీసెస్ ఏదైతే మన దగ్గర ఆపరేట్ అవుతుందో విశాఖపట్నం సిటీలో వాళ్ళందరినీ కూడా లోపల వేయడం జరుగుతుంది. ఎందుకంటే చట్టరీత్యా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ సప్లై చైన్. అంటే కొరియర్ సర్వీస్ కూడా డ్యూ డిలిజెన్స్ ఫాలో కావాలా. ఎవరైతే ఇటువంటి సామగ్రులన్నీ కూడా ఈ విధంగా తరలిస్తున్నారో దాంట్లో భాగంగా ఎనీ పార్సల్ సర్వీస్ ఆర్ ఎనీ కొరియర్ సర్వీస్ వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. చట్టరీత్యంగా ఇప్పుడు అదుపులో ఎవరిని ఇప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఫరారులో ఉన్నారు. వాళ్ళని మా స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసేసి పట్టుకోవడం జరుగుతుంది. సో పార్సల్ సర్వీస్ ప్లస్ ప్రజలందరూ కూడా ఇక్కడ సిటీస్ మన విశాఖపట్నం సిటీలో ఎవరు వాళ్ళ ఆచూకీ వెరిఫై చేయకుండా ఎవరు కూడా అద్దెకి ఇవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఏమి తెలియకుండా ఇచ్చేసినామని చెప్పేసి, బట్ చట్ట ప్రకారంగా ఇట్లా ఇవ్వకూడదు. తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 1.5 years నుంచి వాడు గాంజా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇతర స్టేట్స్ కు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి
తరలింపు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ అండ్ పార్సల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, తర్వాత వాళ్ళందరినీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బుక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. తిరుమలలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిబ్రవరి నుంచి 7 విడతల్లో 2230 ఫోన్లు రికవరీ చేశారు. తాజాగా 600 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,08,00,000 రూపాయలు ఉంటాయని సమాచారం. పోలీసుల పరిధిలో 4,01,40,000 రూపాయలు విలువ చేసే ఫోన్లు రికవరీ చేశారు. పిలిగ్రిమ్స్ దేశం నలుమూలల నుంచి కూడా మనకి ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. సో అలా వచ్చిన పిలిగ్రిమ్స్ రోజు లక్షల్లో మంది ఉంటారు. సో ఇక్కడ కొంతమంది జేబు దొంగలు వాళ్ళ మొబైల్స్ కొట్టేయడం జరుగుతుంది. సో అలాంటి బాధితులు కోసం మనం మొబైల్ హంట్ అనే యాప్ని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ రెండు కూడా వీళ్ళకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఈ మొబైల్ అంటూ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని వేరే ఫోన్ నుంచి చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ప్రొఫార్మా వస్తుంది. అది ఫిలప్ చేస్తేనే అలాగే సిఐ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్లో వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాళ్ళ మొబైల్ ఫోన్ బ్లాక్ అవ్వడంతో పాటు వాళ్ళ విలువైన సమాచారం, ఏమైనా ఫొటోస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్స్ కానీ ఇలా ఏవైనా విలువైన సమాచారం కూడా దొంగలు దాన్ని ఓపెన్ చేసి వాడుకోకుండా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా తర్వాత సిమ్ వేయడం కానీ వేరే అదర్ సిమ్ వేసి దాన్ని వాడుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆ డేటా సిగ్నల్స్, ఆ డేటా మనకి ఎవరు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు అనే డేటా రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని రికార్డ్ చేసి బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరిలో మనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి 6 విడతల్లో 1630 ఫోన్స్ రికవర్ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. వాటి విలువ సుమారు 2.93 crores. అలాగే 7వ విడతలో 600 ఫోన్లు ఇప్పుడు రికవర్ చేసి బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది. వీటి విలువ 1.08 crores అండి. సో టోటల్గా ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో 7 విడతల్లో ఈ మొబైల్ హంట్ అప్లికేషన్ అలాగే సిఈఐఆర్ ద్వారా దాదాపు 2,230 ఫోన్స్ రికవర్ చేసి ఈ బాధితులకు ఇవ్వడం జరిగింది. వీటి విలువ సుమారు 4.4 crores ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సైబర్ క్రైమ్ టీం, సైబర్ క్రైమ్ రామచంద్రారెడ్డి సిఏ అండ్ వాళ్ళ టీం మొత్తం అందరూ కూడా ఈ పని అదే పనిగా మనుషుల్ని దీనికోసం డిప్లాయ్ చేసి వాళ్ళకి అన్ని దేశం నలుమూలల నుంచి కూడా మొబైల్ ఫోన్స్ తెప్పించి మనం బాధ్యతలకు ఇస్తున్నాం. సో ఈ సర్వీస్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిలిగ్రిమ్స్ అందరూ కూడా దర్శనంకి వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, తిరుమలలో ఫోన్లు ఎక్కువగా పోగొట్టుకోవడం, సో వాటిని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళ డేటా కానీ వాళ్ళ ఫొటోస్ కానీ అంతా కూడా వాళ్ళకి రికవర్ అవుతున్నాయి. ఈ సేవలను ఇంకా కూడా ప్రజలు వినియోగించుకోవాలని, ఎక్కడైనా మొబైల్ పోతే ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ స్టేషన్లో కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.